మిత్రులారా, ఊహించుకోండి, ఒక దట్టమైన అడవి, నిర్మానుష్యమైన కోట. తెల్లవారుజామునే తలుపులు తీసేసరికి లోపల శివలింగంపై తాజా పూలు, గంధం అలంకరించి ఉన్నాయి. అసలు ఎవరూ వెళ్ళలేని ఆ చోటికి ఎవరు వస్తున్నారు? మధ్యప్రదేశ్లోని బురాన్పూర్ అడవుల్లో ఉన్న అజీర్గర్ కోట ఒక సజీవ వింత. ప్రతిరోజు ఉదయం పూజారి రాకముందే అక్కడ ఎవరో పూజలు పూర్తి చేస్తారు. ఆ చేసేది ఎవరో కాదు, కురుక్షేత్ర యుద్ధం ముగిసి 5,000 ఏళ్లు గడిచిన ఇంకా మరణం కోసం వెతుకుతూ తిరుగుతున్న అజేయ యోధుడు అశ్వత్థామ. ఇది కేవలం కట్టుకథ లేక కళ్ళ ముందు కనిపిస్తున్న నిజమా? ఈ అజేయ యోధుడి వెనుక ఉన్న ఆ భయంకరమైన శాపం ఏమిటో ఈరోజు తెలుసుకుందాం. మహాభారత యుద్ధం ముగింపు దశలో ఓటమి భయంతో, క్రోధంతో అశ్వత్థామ చేసిన ఒక తప్పు అతని తలరాతనే మార్చేసింది. నిద్రిస్తున్న ఉప పాండవులను సంహరించడం, ఉత్తర గర్భంలోని శిశువుపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం చూసి శ్రీకృష్ణుడు ఆగ్రహించాడు. మరణం కంటే భయంకరమైన శిక్షను అతనికి విధించాడు ఆ పరమాత్మ. అశ్వత్థామ నుదిటిపై పుట్టుకతోనే ఉన్న దివ్యమైన చింతామణిని బలవంతంగా తీసివేసి, నువ్వు యుగాల అంతం వరకు కుళ్ళిన గాయాలతో ఒంటరిగా ఈ భూమిపై అలమటిస్తూ తిరుగుతావు అని శపించాడు. మిత్రులారా, ఇది కేవలం పురాణాల్లోని కథేనా? కాదు. దీనికి కొన్ని ఆశ్చర్యకరమైన సాక్ష్యాలు ఉన్నాయి. 19వ శతాబ్దంలో ఒక బ్రిటిష్ డాక్టర్ వద్దకు ఒక వింతైన వ్యక్తి చికిత్స కోసం వచ్చాడట. అతని నుదిటిపై ఉన్న గాయం ఎన్ని మందులు వేసినా తగ్గకపోవడంతో ఆ డాక్టర్ ఆశ్చర్యపోయి, ఇది మనిషి చేసిన గాయం కాదు, వేల ఏళ్ల నాటిది అని తన డైరీలో రాసుకున్నాడని కథలు ఉన్నాయి. అంతేకాదు, నర్మదా నది తీరాన ఉన్న యోగులు ఇప్పటికీ చెబుతుంటారు, అర్ధరాత్రి వేళ ఒక పొడవాటి ఆకారం కనిపించి తన గాయంపై రాసుకోవడానికి నూనె అడుగుతుందని. సైన్స్ ప్రకారం దీనిని ఇన్ఫనైట్ సెల్ రిజనరేషన్ అంటారు. కానీ ఆధ్యాత్మికత ప్రకారం ఇది ఒక దైవిక శిక్ష. పురాణాల ప్రకారం అశ్వత్థామ మరణం లేని చిరంజీవి. కలియుగం చివరలో కల్కి అవతారం భూమిపైకి వచ్చినప్పుడు అతనికి మార్గదర్శకుడిగా ఉండే 7 చిరంజీవులు అశ్వత్థామ అంటే అతను ఇంకా మన మధ్య ఎక్కడో ఒక చోట ఈ క్షణంలో కూడా తిరుగుతూ ఉండవచ్చు. శ్రీకృష్ణుడి శిక్ష నేటికి ఒక సజీవ సాక్ష్యంలా మిగిలిపోయింది. మిత్రులారా, అశ్వత్థామ ఇప్పటికీ జీవించి ఉన్నాడని మీరు నమ్ముతున్నారా? మీ అభిప్రాయాన్ని ఎస్ లేదా నో అని కామెంట్ చేయండి. ఇలాంటి లోతైన ఆధ్యాత్మిక రహస్యాలను సైంటిఫిక్ కోణంలో విశ్లేషించే ఎంజేపీ ధర్మజ్ఞానం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.